ఈ వ్యక్తి ఆ వర్కర్ ని ఒక ఫోటో తీస్తాడు. అతను ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వర్కర్ ప్రమాదవశాత్తు చనిపోబోతున్నాడు అని గ్రహిస్తాడు. అతను వెంటనే అతని వద్దకు వెళ్లి అతని ఆపి హెచ్చరిస్తాడు. కానీ ఆ వర్కర్ అతని మాటలు వినకుండా అతన్ని కొట్టి అక్కడ నుండి వెళ్ళమని అరుస్తాడు. కానీ ఆ వర్కర్ అతని మాటలు పట్టించుకోకుండా దాన్ని ఎక్కుతాడు. ఆ మరుసటి సెకండ్ ప్రమాదం జరిగి అతను చనిపోతాడు. ఆ వర్కర్ చనిపోవడం చూసిన అతను చివరికి తన కెమెరా భవిష్యత్తును అంచనా వేయగలదని గ్రహిస్తాడు. సడన్ గా అప్పుడే అతనికి తన క్లాస్మేట్స్ నుంచి కాల్ వస్తుంది. ఎవరో ఒక అతను ప్లేన్ మొత్తాన్ని బుక్ చేసి వాళ్ళందరినీ హవాయా ట్రిప్ కు తీసుకెళ్లాలనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ అతన్ని చూసి అసహించుకుంటారు మరియు ఎగతాళి చేస్తారు. ఎందుకంటే అతను పేదవాడు. అప్పుడే అతను వాళ్ళని ఒక ఫోటో తీస్తాడు. కానీ అతన్ని ఆ ఫోటో భయపెట్టింది. అతను వెంటనే వాళ్ళతో అందరూ ఫ్లైట్ దిగేయండి అని చెప్తాడు. ఆ ప్లేన్ క్రాష్ అవి చనిపోతారు అని అంటాడు. కానీ వాళ్ళు అతని వెర్రివాడు అని నవ్వుకుంటారు. ఆ ఫ్లైట్ అటెండెంట్స్ వాళ్ళని భయపెట్టవద్దని అతన్ని హెచ్చరిస్తారు. వాళ్ళని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఎవరు అతని మాటలు వినలేదు. కేవలం ఒక మహిళ మాత్రమే అతని మాటలు విని ఆ విమానం దిగుతుంది. ఆ తర్వాత ఆ ప్లేన్ గాల్లో ప్రయాణిస్తుండగా సడన్ గా పైలట్ బయట చూడగా ఆకాశంలో మెరుపులు కూడిన తుఫాన్ రావడంతో ఆ ప్లేన్ ఆ విపత్తు కారణంగా కూలిపోతుంది.